సరదాగా మాట్లాడుకుంటూ చాలా బాగా పండిందండి ఈ సంవత్సరం అయితే. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హర్షి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరి పొలం కొయ్యించేస్తున్నాం అండి. ఈ పొలం 2 days వర్షాలు పడేసరికి ఇక్కడ మొత్తం కూడా పంట పడిపోయిందండి. మిగతాది మొత్తం కూడా ఇంక కొయ్యించేస్తున్నాం. ఎండలు ఉన్నప్పుడే మనం పొలం అన్నది కొయ్యించేసుకోవాలి. నేను రావడం కొంచెం లేట్ అయింది. అప్పటికే ఒక మడి కోసారు. ఆ మడి కూడా నేను వీడియోలో చూపిస్తాను మీకు. ఆ మడి ఇదేనండి. ఇది మొత్తం కూడా కొయ్యించేశారు. ఇంకా 2 మడులు ఉన్నాయి కొయ్యడానికి. కోసేసి ఇంకా కుప్ప పెట్టలేదండి. ఓన్లీ ఇలాగ కోసేసి పక్కన పెట్టాను. ఎందుకంటే ఇవి మొత్తం ఎండాలి. ధాన్యం మొత్తం ఎండిన తర్వాత ఎండకి అప్పుడు కుప్ప అన్నది పెడతారండి. ఇప్పుడు ప్రజెంట్ పచ్చిగానే ఉంది. వర్షాలు పడడం వల్ల పంట అన్నది పచ్చగానే ఉంది. ధాన్యం అయితే ఊరేసాయండి. ధాన్యం కూడా చూపిస్తాను మీకు. చూడండి ధాన్యం ఎంత బాగున్నాయో. చాలా బాగా పండిందండి ఈ సంవత్సరం అయితే. వర్షాలు కరెక్ట్గా ఉంటే పంట అన్నది బాగా పండుతుంది. ఈ మడి కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆ మడి కోత కోస్తున్నారండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వాటర్ తీసుకొచ్చాను క్యారేజ్ తోటి. చాలా ఎండగా ఉంది. ఈ ఎండగా ఉన్నప్పుడు కోసుకోవడమే మంచిదని కొయ్యించేస్తున్నాము. చూడండి కోసేస్తున్నారు. 1 గంటలోని ఇది మొత్తం కోసారండి. ఇంకా ఈ మడి, నెక్స్ట్ ఈ మడి, అక్కడ ఉన్న చీడి చెట్లు పక్కన ఉన్న మడి కొయ్యడం ఉంది. ఈ మడి కూడా కోసేస్తున్నారు. ఎండింగ్ వచ్చింది ఇది కూడా. నాకైతే కొయ్యడం రాదు, లేకపోతే నేను కూడా కోసేదాన్ని. ఎండ వల్ల ఇంక నేను ఈ గట్టుకు వచ్చేసానండి. గట్టుకొచ్చి కూర్చున్నాను. వాళ్ళకి వాటర్ అది కావాలంటే నేను అందిస్తున్నాను ఇక్కడ నుండి. ఎందుకంటే వాళ్ళు పనిలో ఉన్నారు కదా, సో అందుకే దగ్గరికి వెళ్ళి వాటర్ అది అందిస్తున్నాను వాళ్ళకి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి. డ్రింక్స్ తెమ్మని అడుగుతున్నారు. తీసుకొస్తామనేసి చెప్పాను. చూడండి ఎంత నీట్గా కోసారు మొత్తం కూడా. ఇంకా 2 మడులు ఉన్నాయి. ఈ మడి అయిపోతే 2 మడులు కొయ్యాలి. ఒక సీజన్ పోతే ఒక సీజను, ఒక సీజన్ పోతే ఒక సీజను. ఇప్పుడు వరికోత అయిపోద్ది. వరికోత అయిపోయిన వెంటనే ఈ చీడి తోటలు అనేవి స్టార్ట్ అయిపోతాయండి. అప్పుడే ఈ చిన్న చెట్లు, ఇవి హైబ్రిడ్ చెట్లు అండి. పూత అన్నది కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి పూత స్టార్ట్ అయిపోయింది అప్పుడే. నేను ఇప్పుడే చూశాను. కూర్చొని ఉంటే వీడియోలోని చెట్లు ఉన్నాయి కదా, ఒకసారి చూపిద్దాం మీకు కూడా అనేసి చూపిస్తున్నాను. ఇది మొత్తం కూడా ఈ చెట్లు మా పిన్ని వాళ్ళవి. చిన్న హైబ్రిడ్ చెట్లు అండి. చిన్నయే, ఎంత సైజు కాదు, చిన్న చెట్లు, చిన్న చిన్న చెట్లు. కానీ పిక్కలు మాత్రం చాలా బాగా కాస్తాయి, చీడి పిక్కలు. ఇదేంటి వరికోత చూపిస్తాను అనేసి ఇలాగా మొత్తం చీడి చెట్లని అవన్నీ చూపిస్తుందని అనుకోకండి. వాళ్ళు కోత కోస్తున్నారు, మాట్లాడుకుంటూ చేస్తున్నారు. సో వాళ్ళ మాటలే రికార్డ్ అవుతున్నాయి. సో అందుకే నేను ఇలాగ నీడకు వచ్చేసాను. ఇవి కూడా చూపిద్దాము, చీడి చెట్లు మీరు కూడా చూస్తారు కదా అనేసి. కొంతమంది చీడి చెట్లు అంటే తెలియలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. సో అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ చేసినట్టు ఉంటుంది మనం వీడియో అనేసి వాళ్ళ మధ్యలోకి వెళ్తే. సో అందుకే వెళ్ళలేదు. ఇది ఈ మడి కూడా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయ్యి కింద మడి కొయ్యడానికి వెళ్తున్నారు. ఇప్పుడు టైం 11 అయ్యింది. సో 12 o'clock లంచ్ కనుక ఈ లోపు డ్రింక్ తీసుకొచ్చి ఇమ్మంటున్నారు. సో డ్రింక్ తెప్పించాలి. ఇవి మొత్తం పచ్చిగా ఉన్నాయి కదండి. ఈ పచ్చిగా ఉన్న వాటిని డ్రై అయ్యే వరకు ఎండలోనే ఉంచేస్తారు. ఇవి ఎండిన తర్వాత ఈ పనల్ని తిప్పుతారనమాట. కింద పైకి, పైన ఉన్నాయి కిందకి పెడతారు. ఈ పనులు మొత్తం డ్రై అయిపోవాలండి. డ్రై అయిన తర్వాత కుప్ప పెట్టడానికి అవుతుంది. నీళ్ళు తాగేశారండి. నీరు మొత్తం కంప్లీట్ చేసేసారు. బోర్ దగ్గరికి వెళ్ళి వాటర్ తీసి రావాలి.
చల్లగా గాలి వస్తుందండి. వాతావరణం ఎండగా కనిపిస్తుంది కానీ చాలా చల్లగా గాలి వేయడం వల్ల ఎండ తెలియట్లేదు. మా ఊరైతే ఇలాగ కొండకు దగ్గరగా ఉంటుంది. పోడు వ్యవసాయం ఉందండి మా ఊళ్ళో. పోడు వ్యవసాయం కూడా చేస్తారు. డ్రింక్స్ తీసి రమ్మన్నారండి. చాలా ఎండగా ఉంది కదా, సో అలసిపోయారు వాళ్ళు కూడా పని చేసి చేసి. డ్రింక్స్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ వెళ్ళారు తీసుకురావడానికి. తీసుకొచ్చారండి బిస్కెట్ ప్యాకెట్లు కూడా. ఈ డ్రింక్స్ అండ్ బిస్కెట్ ప్యాకెట్లు వాళ్ళకి ఇచ్చేద్దాము. చేసేసి ముగ్గురే వచ్చారండి కోత కోయడానికి. ఎందుకంటే ఇది చాలా చిన్న మడి, సో మిగతా వాళ్ళు రాలేదు, ముగ్గురే వచ్చారు. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ కోసేస్తాము, ఇంకెందుకు చాలా చిన్న మడి కదా అనేసి అన్నారు. సో వీళ్ళ చేత కోయించేస్తాం అన్నమాట. సరదాగా మాట్లాడుకుంటూ చక్కగా కోసేస్తున్నారండి. ఈ మడ అంతా వర్షానికి పడిపోయిందా? ఇప్పుడు కోసిన ధాన్యాన్ని ఇలా పనుల కింద వదిలేసి ఈ పనులు ఎండిన తర్వాత కుప్ప పెడతారండి. కుప్ప పెట్టిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తానండి. కుప్ప ఎలా పెడతారో దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ పనులు ఆరి వరకు చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. ఎందుకంటే కొంగలు తినకుండా, అలాగే చిలకలు కూడా వస్తాయి తినడానికి, అవి తినకుండా, పందులు తినకుండా చాలా జాగ్రత్తగా చూస్తారండి. ఇదేనండి మన ఊరుపాలెం వ్లాగ్ వీడియో. మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా ముందుకి చాలా చేస్తాను. వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.